హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళ వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ ఎంసెట్కి సంబంధించి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయని క్లియర్గా చెప్పబోతున్నా. విత్ టైంతో చెప్పబోతున్నా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్లో కానీ సీట్ నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉండేకి కాలేజ్కి వెళ్ళొచ్చా అని క్లియర్గా చెప్పబోతున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ మీకు కానీ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అవ్వకపోతే ఏం చేయాలి అని క్లియర్గా చెప్పబోతున్నా. కాబట్టి ఈ 3 టాపిక్స్ గురించి మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కాబట్టి తప్పకుండా వీడియో అయితే ఎన్వైట్ చూడడానికి ట్రై చేయండి. మీ మొత్తం ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. కంపల్సరీగా నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా గైస్, ఏపీ ఎంసెట్ సెకండ్ ఫేజ్కి సంబంధించి మనకి రిజల్ట్స్ వచ్చేసరికి 4th అంటే మండే 6 PM అంతా రాబోతున్నాయి. ఒకసారి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. అఫీషియల్ వెబ్సైట్లో మనకి టైమింగ్ ప్రకారం ఇచ్చారు. ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్. ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడంండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ మీకు కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ కానీ అలాట్ అవ్వకపోతే ఏం చేయాలంటే, ఇప్పుడు నార్మల్గా మీరు కానీ ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారనుకోండి, కన్ఫామ్గా మీకు ఆ కాలేజ్ అనేది అలాట్ అయి ఉంటుంది, ఓకేనా. ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్ రాకపోయినా మీకు వరి అక్కర్లేదు. ఫస్ట్ ఫేజ్లో ఉండే కాలేజ్ అలాగే ఉంటుంది. ఇన్ కేస్ మీరు కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చేసి ఉంటే మాత్రమే మీకు ఫస్ట్ ఫేజ్లో ఉండే కాలేజ్ అలాగే ఉంటుంది. ఇన్ కేస్ చేయకపోయి ఉంటే మాత్రం ఆ కాలేజ్ అయితే ఉండదు, ఓకేనా, ఫస్ట్ ఫేజ్లో ఉండే కాలేజ్. అదన్నమాట. ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్లో కాలేజ్ అలాట్ అయిందనుకోండి, ఫస్ట్ ఫేజ్లో ఉండే కాలేజ్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజే ఫైనల్ అవుతుంది. కాబట్టి మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి మీరు వెళ్ళి అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిందైతే ఉంటుంది. మీకు డౌట్ అనేది క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నా. మనకి థర్డ్ డౌట్ వచ్చేసరికి, ఇప్పుడు నార్మల్గా అందరూ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుంటారు కదా సెకండ్ ఫేజ్లో. అప్పుడు అందరికీ సీట్స్ వస్తుందా అంటే అది మనకి 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్లో చాలామంది ఇచ్చుంటారు కాబట్టి మనకి కొద్దిగా ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ ర్యాంక్ కానీ హైగానే ఉన్నిందనుకోండి, ఇన్ కేస్ మీ ర్యాంక్ కానీ 50K అలా ఉన్నిందనుకోండి, 50K 40K అలాగానే ఉంటే కొద్దిగా తక్కువ ఛాన్సెస్ అనేది రావడానికి. ఇన్ కేస్ మీరు మెకానికల్ బ్రాంచ్, సివిల్ బ్రాంచెస్ అట్లా పెడితే కన్ఫర్మ్గా వస్తుంది, ఓకేనా. సిఎస్సి అలాంటివన్నిటికీ సెకండ్ ఫేజ్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి మీ ర్యాంక్ మంచిగా ఉంటేనే అప్పుడే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సెకండ్ ఫేజ్లో. కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి, కన్ఫర్మ్గా వస్తాయి. కాకపోతే కొన్ని ర్యాంక్స్కి మాత్రమే రావు. ఇన్ కేస్ మీ ర్యాంక్ కానీ హైగా ఉంటే మాత్రమే కొద్దిగా తక్కువ ఛాన్స్ ఉండేదానికి రావడానికి. అదే వేరే కాలేజెస్ లైక్ అన్నమాచార్య అట్లాంటి కాలేజెస్ కానీ ట్రై చేస్తే కన్ఫర్మ్గా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా తక్కువ కాలేజ్ కాబట్టి చాలామంది ప్రిఫర్ చేయరు. కాబట్టి ఇన్ కేస్ మీరు ఆ కాలేజ్ కానీ పెట్టుకోమంటే కన్ఫర్మ్గా వస్తుంది, ఓకేనా. టాప్ మోస్ట్ కాలేజెస్లో 40Kకి అట్లా రావడం కష్టం, ఓకేనా. సిఎస్సి బ్రాంచ్ కానీ ఈసీ బ్రాంచ్ కానీ సెకండ్ ఫేజ్లో. అదే కానీ ఒక 2000-3000 ర్యాంక్ వాడికి పక్కా వస్తుంది. ఎందుకంటే వాడు ఆటోమేటిక్గా టాప్ ర్యాంక్ కాబట్టి కన్ఫర్మ్గా వస్తుంది. అదన్నమాట. క్లియర్ చేశాను అనుకున్నా. కొంతమందికే వస్తుంది. రాని వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు కదా, ఆ కాలేజ్ అలాగే ఉంటుంది. సేమ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది. కాబట్టి మీకు వరి అక్కర్లేదు, ఆ కాలేజ్కి వెళ్ళి హ్యాపీగా చదువుకోవచ్చు, ఓకేనా. అది కూడా క్లియర్ చేశాను అనుకున్నా. అదే గైస్, ఇవాళ వీడియో వచ్చి టోటల్గా ఇదే. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తా. అలాగే లైవ్ సెషన్ వచ్చేసరికి 4th అయితే ఉంటుంది. అలాగే మనకి మార్నింగ్ ఒక 10కి కానీ ఆఫ్టర్నూన్ అలా చేస్తాను లైవ్ సెషన్ అనేది. కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ సీ.